శరీరంలోనే కొన్ని మార్పులు కలిగి శోధనలు వస్తాయి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో అనేక మందిని చూడటం ద్వారా శోధనలు వస్తాయి. ఈ ప్రపంచంలో అనేక సంగతులను నువ్వు గమనించడం ద్వారా మరి అనేక వ్యక్తులు నీ చుట్టూ ఉండడం ద్వారా శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. వీటన్నిటిలో ప్రభు వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత చూపించి ప్రభువుని వెంబడిస్తానని నువ్వు చెప్పగలవు? నీ తల్లిదండ్రులకే ఎక్కువగా లోపడుతూ క్రీస్తును తృణీకరిస్తానని చెప్పగలవు? అది అంటే ప్రభు కొరకు అవసరమైతే తండ్రిని తల్లిని పరిస్థితుల్లో కూడా ఎదిరించి ఎవరు లోపడాలి? నువ్వు చెప్పిన నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం. మార్కు సువార్త 6:50 చదవండి గట్టిగా. అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడలేదు. అనేకులు కలవరపడతారు, నువ్వు మాత్రం కలవరపడకుండా ధైర్యం తెచ్చుకొని ప్రభువుని భయపడకుండా ఇచ్చారు, వెంబడించారు. అక్కడ అనేకులు కలవరపడతారు. అయితే అలాగ నువ్వు కలవరపడకుండా ధైర్యముతో భయపడకుండా ప్రభువును వేయించాలి, వెంబడించాలి. గాడ్ బ్లెస్ యు. ఆయన కొరకై సాక్ష్యం ఇస్తానని చెప్పగలవా? మరి అనేక రకములైన సమస్యలు రావచ్చు. యవ్వనాన్ని బట్టి శారీరకమైనవి కానీ, ఆర్థికమైనవి కానీ, లేకపోతే విద్యాపరమైనవి కానీ, లేక భవిష్యత్తు పరమైనవి కానీ, వీటన్నిటిలో క్రీస్తుని విడవక విశ్వాసంతో ఆయన వెంబడిస్తానని చెప్పగలవా? మరి ఆయన రకములుగా శత్రువు నిన్ను శోధిస్తాడు యవ్వనాన్ని బట్టి. అయితే క్రీస్తు కొరకై నమ్మకంగా ఉంటానని చెప్పగలవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు ప్రభుని వాడను. అయితే ఇక తన జీవితంలో నేను నా దేవునికి దూరంగా ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చి తన పాపములను ఒప్పుకొని మరి తన పాపములకు విమోచకుడు నీవని, రక్షకుడు నీవని, తన ఆత్మను రక్షించువాడు నీవని, తన జీవితానికి ఆధారము మూలము మీరని ఎరిగినట్లుగా తన అట్టి హృదయముతో తీర్మానముతో ముందుకొచ్చి ఈ వైపు అనేకుల మధ్య అపవాది మధ్య నిన్ను గురించి నిలబడి భక్తి సాక్ష్యం భవిష్యత్తు తీర్చిదిద్దండి. చిన్న వయసులో నా తండ్రి పట్టుదల తెలియని విషయాలు సేవించే సువార్త ప్రకటించే ఈ మార్గంలో పరిపూర్ణ ఆరోగ్య క్షేమాలు ఈనాడు మంత్రిగా లేడని జీవముగల దేవుని సంఘములో ఒక అంగముగా తాను ఉన్నాడని శిరస్సైన క్రీస్తు నాకు ఆయన శిరస్సుతో కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అనే భావనతో నిన్ను దానిపై నీకు ఇచ్చిన వాగ్దానంతో యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. I fall apart. You're the one that guides my heart.